ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ మేలచెరువు రహదారి మధ్యలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బియ్యం లారీ. ఘనంగా ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఛాంబర్లో ప్రారంభమైన బీఎస్సీ సమావేశం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో ప్రారంభమైన బీఎస్సీ సమావేశానికి హాజరైన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ ఎఫ్ఎండి, శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నడిగూడెం మండల కేంద్రంలోని 120వ మైల్ వద్ద కాలువ తెగిపోవడం, దాని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గత 2 రోజుల క్రితం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తాగు నిమిత్తం నీటిని విడుదల చేయడంతో కాలువ కట్ట కుంగిపోయింది. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ మొదలు కావడం, వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పొలానికి వెళ్లేందుకు రైతులు ఇదే ప్రదేశం నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ ప్రమాదం పొంచి ఉందని, ఇక్కడి నుంచి రైతులు ఎవరు వెళ్లవద్దంటూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు. గతంలో ఇదే ప్రమాదంలో కాల్వ కుంగిన అధికారులు నామమాత్రపు పనులు చేయడంతో తిరిగి అదే ప్రదేశంలో కుంగి ప్రమాదం నెలకొంది. ఈ ప్రదేశం నుండి తమ పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై నీటిపారుదల శాఖ అధికారులను రైతులు ప్రశ్నించగా, ముందస్తుగానే ఎస్టిమేషన్ పంపించామని, ఇంకా ప్రతిపాదనలు రాలేదని చేతులు దులుపుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాన్ని స్థానిక రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రాంగణం ముందు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి విజయరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, కటకం వెంకటేశ్వర్లు, కటకం సూరయ్య, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, పెద్దబోయిన అజయ్, అక్కినపల్లి రాములు, చీకటి వెంకన్న, బత్తుల జలంధర్, గూగులోతు భాస్కర్, యాకన్న, ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు బొంకూరి రమేష్, బొంకూరి రంజిత్, బొంకూరి జలంధర్, మరికంటి అశోక్, బొంకూరి నాగయ్య, కొండగడుపుల ఎల్లయ్య, దంతాలపల్లి మనోజ్, తడకమల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రస్వామి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, సామేలన్న గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీడియా మిత్రులకు ఫస్ట్ కట్ చేసి పక్కకి నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మెద్కూర్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సాయినగర్ కాలనీ 12వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో యూత్ మాజీ అధ్యక్షుడు మెంటా నాగేష్ చిన్నపిల్లలకు కుర్చీలు మరియు పౌష్టికాహార పదార్థాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో మండల కాంగ్రెస్ నాయకులు, టౌన్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 31 వరకు డిపోలో BS6 ఇంధన మరియు అదన సదస్సులు నిర్వహిస్తోందని దేవరకొండ ఆర్టీసీ డిఎం తల్లాడ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం డిపోలో ఏర్పాటు చేసిన ఇంధన ఆదాయ సదస్సులో KMPL తీసుకొచ్చిన డ్రైవర్ వెంకటయ్యను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి డ్రైవర్ KMPL రావాలంటే గతంలో పంచసూత్రాలు అమలు చేశామని, ప్రస్తుతం BS6 బస్సుల్ని సంస్థ ప్రవేశపెట్టిందని, ఆ బస్సుల్ని డ్రైవర్ మైండ్తో ఉపయోగించి బస్సులు నడిపినట్లయితే మంచి KMPL వస్తుందని తెలిపారు. బస్సులో KMPL 95% వస్తుందంటే అది ఆ యొక్క డ్రైవర్ యొక్క గొప్పతనమని తెలిపారు. 3 తంబులు స్క్రీన్పై చూపించినట్లయితే మంచికే వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేనవత్ కోఠ్య నాయక్, కేతవత్ దశరథ్ నాయక్, దారా యాదయ్య, లక్ష్మయ్య, రమవత్ సాయిరాం, జయరాములు, నారాయణ, దీప్లాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్గా మనం BSc టెక్నాలజీ వర్క్ చేస్తున్నాం కాబట్టి దాని మీద అవగాహన లైన్ రోజులు పెట్టారు. కోఆర్డినేట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారోత్సవాలు కానీ పక్షోత్సవాలు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నీ తెలుసు మళ్ళొకసారి పునశ్చరణ చేసుకోవడం కోసం, దానికోసం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. సో లేటెస్ట్ టెక్నాలజీ BS6 వచ్చింది, దాని మీద ఎలా డ్రైవ్ చేయాలనేది డ్రైవర్స్ అవగాహన ఉండడం కోసం ఈ వారం రోజులు, ఈ 15 రోజులు కూడా మనకు ట్రైనింగ్ యాక్టివిటీస్ డిఫరెంట్ లెవెల్స్లో అవుతున్నాయి. వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. వాస్తవం మీద అవి నేర్చుకున్న తర్వాత వాళ్ళ డ్రైవింగ్ KMPL కూడా బాగానే పెరుగుతుంది. ఒక్కొక్కరికి 6.3 దాంట్లో వస్తుంది. యావరేజ్గా డిపో KMPL కంటే కూడా BS6 KMPL ఎక్కువ వస్తుంది. వాస్తవానికి దాంట్లో అంత శక్తి ఉంది. అంటే దాన్ని నడిపే విధానం కరెక్ట్గా తెలిస్తే KMPL ఆటోమేటిక్ వస్తుంది KMPL. ఇంకా రాబోయే కాలం మొత్తం BS6 కాబట్టి నేర్చుకోవాలి. అందరు డ్రైవర్లు అందరం నేర్చుకోవాల్సిందే.
ఓన్లీ ఇప్పుడు 15 బస్సులు ఉన్నాయి, దాని మీద నడుస్తున్న వాళ్ళే నేర్చుకోవడం కాకుండా టోటల్ డిపోలో ఉన్న డ్రైవర్స్కి అందరికీ తెలియాల్సిందే. ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా, కాకపోతే ట్రైనింగ్ రూపకంగా చెప్తున్నాం, అందరికీ మనసులో నాటుకోవాలనే ఉద్దేశం. మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరు నేర్పలేదు, మనంతటా మనమే చూసుకున్నాం, పోయినా నేర్చుకున్నాం. ఇంతకుముందు బస్సులకు కేఎంపీఎల్ రావాలంటే అన్ని రకాల పద్ధతులు, ఫిలిప్స్ అని, పంచసూత్రాలని రకరకాలుగా చెప్పారు. అవన్నీ కూడా దీంట్లో సేమ్ అవే, కాకపోతే డాష్ బోర్డ్ని చూపిస్తారు మనకు. ఎప్పుడు గేర్ అప్ చేయాలి, ఎప్పుడు గేర్ డౌన్ చేయాలి చేసి ఇండికేషన్స్. తర్వాత మంచి కేఎంపీఎల్ వస్తుందా లేదా అనేది ఒక ఇండికేషన్. 3 పంప్స్ వస్తే బాగా 95% ఎబో వస్తున్నట్టు దాంట్లోనే చూపిస్తుంది మనకు, డాష్ బోర్డ్నే చూపిస్తుంది. ఇంతకుముందు మనం మైండ్ ఉపయోగించినాం, మైండ్ ఉపయోగించి ఎప్పుడు గేర్ అప్ చేయాలి, గేర్ డౌన్ ఎప్పుడు చేయాలనేది తీసుకున్నాం, ఎప్పుడు యాక్సిలేట్ చేయాలి. ఇదంతా మనం ఓన్గా ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించుకొని చేసినాం. ఇప్పుడు బండి చెప్తున్నాం, బండి ఏం చెప్తుందో అలా వెళ్ళిపోతే చాలు. ఆ 3 పంప్స్ వస్తే మంచి కేజీలు వస్తాయి. ఎప్పుడు కూడా ఈ ఆర్పిఎం మీటరు ఆ గ్రీన్ బ్యాండ్ 16 మధ్యన ఉండాలి. ఇటు సైడ్ ఏమో డాష్ బోర్డ్ క్లస్టర్ మీద వచ్చేది, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటరు, స్పీడోమీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటరు, మధ్యలో క్లస్టరు, లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్. అంటే ఇచ్చినప్పుడు ఇందులో ఆర్పిఎం పెరుగుతుంది. సో ఆ విధంగా మనం ఆ బ్రాండ్లో ఉండే తీసుకొని నచ్చితే మంచి కేఎంపీఎల్ వస్తుంది. నేను ప్రాక్టికల్గా నల్గొండ రీజన్లో ఉన్న కేఎంపీఎల్ డ్రైవర్స్ని తీసుకొని తలా ఒక్కొక్క 5 కిలోమీటర్లు పర్సనల్గా నడిపించి 16 మంది మొత్తం 16 మంది 80 కిలోమీటర్లు పోతే 6.59 కేఎంపీలు వచ్చింది. అంటే 16 మంది 16 రకాలు దోడినా కూడా కేఎంపీలు వచ్చింది. మనం అదే నేర్చుకొని ఒక్కరినట్టు రాదని నమ్మకం, ఏమీ అపనమ్మకం అవసరం లేదు, బ్రహ్మాండంగా వస్తాయి కేఎంపీ. కాకపోతే దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోవడం తేడా. మంచి కేఎంపీ డ్రైవర్. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మేలచెరువు రహదారి మధ్యలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బియ్యం లారీ అక్రమమా సక్రమమా సమాచారం ఇచ్చిన అధికారులే అశ్రద్ధ వహిస్తున్న అర్థం కాని అయోమయంలో సామాన్యులు. నమ్మదగిన సమాచారంతో పలువురు బియ్యం ఎక్కడివి అని విచారణ చేస్తుండగా 5 నిమిషాల్లో వచ్చి వాళ్ళని అధికార పార్టీ నాయకులు, కనీసం జర్నలిస్ట్ ఫోన్ కి కూడా స్పందించిన అధికారులు. కంచే చేను మేసే అనే విధంగా తయారైంది వ్యవస్థ అంటూ పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. రిజెక్ట్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా తెలుపుతున్న అధికారులు పైన రిజెక్ట్ లోపల మంచి బియ్యమే ఉందంటున్నారు స్థానిక ప్రజలు. స్థానికంగా మేళ్ల చెరువులోని ఓ అధికార పార్టీ మాజీ ప్రజా ప్రతినిధికి చెందినవిగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. పేదల బియ్యాన్ని బాజాప్తిగా పట్టపగలే భారీ స్థాయిలో లారీలతో తరలిస్తుంటే కనీసం ఆ వైపు కూడా అధికారులు చూడకపోవడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న బొటాన్ని పట్టుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుండి 360 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. సి చెరమందరాజు తెలిపిన ప్రకారం నమ్మదగిన సమాచారంతో గతంలో గంజాయి కేసులో నిందితుడైన వ్యక్తి కోసం వెతుకుతుండగా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలోని గువ్వగట్టు వద్ద గంజాయి అమ్ముతున్నారని తెలియడంతో తమ సిబ్బందితో వెళ్లి రైడ్ చేశారు. 9వ తారీఖు రోజు జూలై 2024 సంవత్సరంలో గంజాయి అమ్ముతూ హుజూర్ నగర్ పట్టణంలో ఒక 8 మంది గంజాయి అమ్ముతున్న సమాచారం వరకు మేము పట్టుకోవడానికి వెళ్తే ఒక 6 మంది పట్టుబడి చేసిన, 2 తప్పించుకొని పోయినారు. ఆ పట్టుబడి చేసినప్పుడు మనకు 237 గ్రాముల గంజాయి మరియు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో తప్పించుకొని పోయిన దాంట్లో ఒక అతను సోహెల్ అనే వ్యక్తి ఈరోజు మాకు నమ్మదగిన సమాచారం మేరకు లింగగిరి రోడ్ని ఊబగుట్ట దగ్గర మళ్ళీ గంజాయి తాగుతున్న సమాచారం వచ్చింది. అక్కడికి మేము మా టీంతో పాటు వెళ్ళి చూడగా అతనితో పాటు ఇంకొక 5 మంది వ్యక్తులు కలిసి అక్కడ గంజాయి తాగుతూ ఉంటే వాళ్ళని పట్టుబడి చేసినాము. ఆ పట్టుబడిలో భాగంగా వారి వద్ద నుంచి 360 గ్రాముల గంజాయిని మరియు 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నాము. మొత్తంగా ఈ కేసులో 597 గ్రాముల గంజాయి మరియు 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా తగు చర్య నిమిత్తమై జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఆయా పోస్ట్ ఆఫీసులలో పెన్షన్ డబ్బులలో వచ్చే చిర్లల పైసలను కొట్టేస్తున్నారు. 2016 రూపాయలు పెన్షన్ డబ్బులు వస్తున్న నేపథ్యంలో 2000 రూపాయలు ఇచ్చి 16 రూపాయలను ప్రతి నెల తమకు అందించడం లేదని పలువురు పెన్షన్దారులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులపై ఆరోపిస్తున్నారు. మీకు 2000 రూపాయలే వస్తున్నాయంటూ బకాయిస్తున్నారని పలువురు పెన్షన్దారులు తెలిపారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి.
ఏం లేదు చెప్పు నువ్వు చెప్పు 16 రూపాయలు ఇస్తాడు చెప్పు. 2016 పింఛన్ వచ్చేది, పింఛన్ ఇస్తలేడు. 16 రూపాయలు ఇస్తాడు. 16 రూపాయలు 2016 ఇస్తలేడు, 2000 రూపాయలే ఇస్తాడు. ఇక్కడ లోకల్లో బెజ్జూర్లో ముందు ఇవ్వాలి, రాగానే ఇవ్వాలి, ఎప్పుడో ఇచ్చుడు కాదు. ఫస్ట్ బెజ్జూర్లు ఇచ్చినాకనే వేరే దగ్గర ఇవ్వాలి, అంతే సంగతి. మీది ఎక్కడ? బెజ్జూర్ లోకల్. మీ బెజర్ లోకల్. బెజ్జూర్ లోకల్. 16 రూపాయలు ఎప్పుడు ఇస్తలేరా? ఇస్తలేడు, ఎప్పుడు ఇస్తలేడు. మీరు అడుగుతలేరా? మీరు అడుగుతున్నారా లేదా? అడుగుతాను కానీ అంతే ఇస్తాను. ఎప్పుడు 16 రూపాయలు ఇస్తలేరు? 10 రూపాయలు. కరే 16 రూపాయలు ఇస్తలేరమ్మా? మాకు ఇస్తలేడమ్మా, ఎప్పుడే ఆయన తింటాడు, మాకు ఇస్తలేడు. ఎప్పటి నుండి తీసుకుంటారు మీరు? పింఛన్ ఎప్పటి నుండి వస్తాను మీకు? అత్తానే 2 సంవత్సరాల నుండి. నీకు 16 రూపాయలు అసలే పత్తకే లేవు. మాకు ఇస్తలేడు. అడుగుతలేరా మీరు? అడిగినా కానీ గింత అత్తానే అన్న ఇంత ఇస్తాడు. ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు? లేడా పెన్షన్? ఈ రోజు నుంచి స్టార్ట్ కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఇస్తలేడు. పక్కన పనులకి ఇట్లా ఇస్తారా? కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు మంగళవారం రోజున బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు గ్రామదేవత ఆలయానికి బోనాలతో వీచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్, లక్ష్మణ్, గోపి, పాకల్ విజయ్, విఠల్, మోగులాజీ, సందూర్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు తమ ఉనికి కోల్పోతామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విమర్శించడం సిగ్గుచేటు. పరిపాలన సౌలభ్యం కోసం అసెంబ్లీ నియోజకవర్గం జనగామ పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి ఏసీపీ, హుస్నాబాద్ కలెక్టరేట్ సిద్దిపేట రిజిస్టర్ కార్యాలయం చర్యల ప్రజలకు నియోజకవర్గం కుక్కలు చింపిన విస్తారాకులాగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టపాస్పల్లి రిజర్వాయర్ నీటి కోసం కొమరవెల్లి మల్లన్న ఆదాయాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో జనగామ నియోజకవర్గాన్ని అనాథలాగా మార్చిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యల నియోజకవర్గం చేసి చర్యలను రెవెన్యూ డివిజన్ ప్రకటించి పరిపాలన సౌలభ్యాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆదివారం రోజున వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు గెలిచాక పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచాక తొలిసారి దైవ దర్శనార్థం కొమరవెల్లి వచ్చినప్పుడు కొమరవెల్లి మరియు చేర్యాల ప్రాంత అభివృద్ధి కోసం మేమందరం విన్నవించుకోగా
ఉమ్రవెల్లికి చేర్యాల ప్రాంతానికి మొదటగా తన ఫండ్స్ ఏవైతే వస్తే ఇక్కడ పెడతానన్నాడు. ఇక్కడ వాటి ఇక్కడ చెందేందుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఏదైతే తబాస్పల్లి రిజర్వాయర్ నుండి నీటిని సిద్దిపేట ప్రాంతానికి అక్రమంగా తరలించుకుపోతారో ఆ విషయం కూడా వారికి నివేదించడం జరిగింది. ఆ విషయంలో తాను తప్పకుండా చెప్పాడు, ముందుండి పోరాడతా, ఎట్టి పరిస్థితి ఒక చుక్క కూడా నీళ్ళు తీసుకోకుండా చేస్తాను, మళ్ళీ అదేవిధంగా రంగనాయక సాగర్ నుండి నీళ్ళు తీసుకొచ్చేందుకు తర్వాత కృషి చేస్తానని చెప్పిండు. ఇంకా మిగతా సమస్యల విషయానికి వస్తే మాకు ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరుగుతున్నది అని అడిగితే చెప్పాము మేము ఆయనకి. ఏంటంటే ఎంపీఎం భువనగిరి ఉన్నది, ఎమ్మెల్యే జనగాం ఉన్నది, ఆర్డీఓ సిద్దిపేట, కలెక్టర్ సిద్దిపేట, హుస్నాబాద్లో ఏసీపీ, గజ్వేల్ అగ్రికల్చర్ ఆఫీసులు, ఇట్లా విద్యుత్ ఆఫీసులు ఇవన్నీ ఉండట్లా చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు. దీన్ని నివారించేటట్టు చేసి, అలాగే మీరు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చినో మనం ప్రజలకి, ఆ హామీ ప్రకారం మనకు చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసి, అలాగే గతంలో ఏదైతే చేర్యాల నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని పునరుద్ధరించేందుకు మీ వంతు కృషి చేయాలని మేము కోరడం జరిగింది. దానిపైన స్పందించిన మల్లన్న గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఏదైతే సిద్దిపేట ప్రాంతంలో, సిద్దిపేట జిల్లాలో మన ప్రాంతానికి కేవలం 4 మండలాలు, అంటే ఉమ్మడి మండలాలు 2 మాత్రమే. ఈ 2 మండలాలను కలిపి మనం విడదీసుట్లా కొంత నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది మల్లికార్జున స్వామి దేవాలయము, అలాగే తపస్పల్లి 2 ఉన్నాయి కాబట్టి వీటిని దోచుకోవడం కోసం వాళ్ళు చేసిరనే ఉద్దేశంలో మల్లన్న గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత తదనంతరం ఏం చెప్పాడంటే, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఉంది, అలాగే జిల్లాల మీద కూడా ఆలోచన చేస్తున్నట్టుంది. కాబట్టి మన జనగాం ప్రాంతానికి అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా ఆలోచించి జనగాం ప్రాంతాన్ని ఒక అవసరమైతే ఈ జిల్లా జనగాంలో కలిపిన ఏదైనా చేసి చేర్యాలకి రెవెన్యూ డివిజన్, అలాగే చేర్యాల నియోజకవర్గాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక దీనిపైన ఎప్పటిలాగే సిపిఎం నాయకులకు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, రోజు కాంప్లికేట్ ప్రతిదాన్ని వివాదం చేయడం తప్ప ఇంకొక పనిగా లేని సిపిఎం నాయకులు ఏం చేస్తున్నారంటే, గతంలో హన్మకొండ వరంగల్ జిల్లా ఉన్నప్పుడు 100 కిలోమీటర్ల దూరం అయితే మేము పోరాటం చేసి మామూలు సిద్దిపేట ప్రాంతంలో కలపాలంటే రోజు నిరాహార దీక్షలు, ధర్నాలు, కార్యక్రమాలు, రాస్తారోకోలు చేసి ఇది కలిపోతే 100 కిలోమీటర్లు అయినా పర్వాలేదన్న సిపిఎం నాయకులు కేవలం ఏదో రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ విమర్శించే ఉద్దేశంతో మళ్ళీ విమర్శలు చేసి మేము పోరాటాలు చేస్తాం, అది కలపనేమో ఇది కలపనేమో, మేము జనగాంలో కలిసి మేము ఒప్పుకోం, మేము సిద్దిపేటలో ఉంటామంటారు. మీరు ఒప్పుకోవడం కాదు, మేము కూడా క్లియర్గా చెప్తున్నాం. మేము ప్రజలు ఏదైతే చెప్పారో ప్రజలను ఆలోచించి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల అభిప్రాయాలు తీసుకొని పనిచేసే పార్టీ. ముందు ఎలక్షన్ల ముందు చెప్పాడు మల్లన్న గారు చెప్పారు, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అదే అంతకుముందు ఎలక్షన్ మా ప్రతాప్ రెడ్డి గారు మా నాయకుడు కూడా చెప్పాడు. ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి ఏం అవసరం ఉంది, ఏం చేయాలి, చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎట్లా చేయాలి, నియోజకవర్గం ఎట్లా పునరుద్ధరించాలి, ఇట్లా అభివృద్ధి ఎట్లా చేయాలని ఆలోచన ప్రణాళిక మా పార్టీకి మాకు ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకొని ప్రజల అభిప్రాయాలు తీసుకొని, పార్టీల అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ప్రజాభిప్రాయం ఏది ఉంటుందో దాన్ని పాటించేదే కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఈ ప్రాంతానికి తపస్పల్లికి వెళ్ళి ఏదైతే సిద్దిపేట ప్రాంతానికి నీళ్లు పోతున్నాయో వాటిని అడ్డుకోవడం కాంగ్రెస్ తోటి అవుతుంది. అలాగే చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. అలాగే చేర్యాల పాత నియోజకవర్గాన్ని శ్రీ మల్లికార్జున స్వామి కొమరవెల్లి చేర్యాల ప్రాంత నియోజకవర్గంగా అభివృద్ధి ఏర్పాటు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతాం. అదే ఎంపీ గారు, ఎమ్మెల్సీ మల్లన్న గారు, మా నాయకుడు జనగాం డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారితో కలుపుకొని త్వరలో రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు, ప్రత్యేక బడ్జెట్ కేటాయించమని. మరిగూడ మండలం కుదుబోక్షు పల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధన అందించి మరో చోటుకి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు మహమ్మద్ వాహిద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులకు మెమోంటో అందజేశారు ఫౌండేషన్ చైర్మన్ వాహిద్. విద్యార్థులకు మంచి బోధన అందించి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం
ఫ్లైఓవర్ రోడ్డుపై గుంతలైన రోడ్డు పట్టించుకొని ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికార సిబ్బంది ఈ గోస ఎవరు చెప్పుకోవాలి? సామత్ 6 న్యూస్ వరంగల్ బ్యూరో మార్షెట్టి మురళి. పై వర్షం నీరు నిలవడం వల్ల ప్రజలు భయాందోళన, మా ఇంట్లోకి నీరు వస్తుందని భయపడుతున్నారు. వీరితో పాటు ద్విచక్ర వాహనాలకు రాత్రులందు ఆ లైట్లు సరిగా వెలగకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే నాని గార్డెన్ పక్కనే వర్షపు నీరుకు రోడ్డు కొట్టుకుపోయి డ్రైనేజీ కూలిపోయి పెద్ద బొంద తయారైంది. దానిలో కూడా ఈ మధ్య ఇద్దరు పడ్డారు. కాబట్టి కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ మీరు ఆర్ఎండ్బి మరియు మున్సిపాలిటీ వారు చొరవ చూపి తొందర రోడ్డుపై గుంటలు, నాని గార్డెన్ పక్క ఉన్న డ్రైనేజీ బొందపై మరమ్మతులు చేయగలరని ప్రజలు కోరుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో రోడ్ మొత్తం పోతాం కొత్త వరకు వచ్చింది. ఇలా నిన్న ఇద్దరు పడ్డారు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ మేలచెరువు రహదారి మధ్యలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బియ్యం లారీ. ఘనంగా ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి చాంబర్లో ప్రారంభమైన బీఎస్సీ సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.